ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు నాయన ప్రభువా. నిలిచిన వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభువా. నీకు లెక్కలేని స్తోత్రాలు యేసయ్య. నాయన ప్రభ వాక్యము ఎడల ప్రభ మీరుండమని అడుగుచున్నాను నాయన ప్రభ. నిలబడేది నేను కానీ మాట్లాడేది మీరు నాయన ప్రభ. నా నోటి వెంట పలికించవలసిన మాటలు పలికించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను చెప్పేది కానీ కాదు కానీ ప్రభ, నీవు చెప్పినదే జరుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక రెండో అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు ఇలాగూ రాయబడి ఉన్నాయి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయిన, ఆత్మయందు ఏ సహనమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉండిన ఎడల మీరు ఏక మనసు కలిగినట్లుగా ఏక ప్రేమ కలిగి యొక్క భావము గలవారుగా ఉండి ఒకదాని అందే మనసుంచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేత అయినను వృద్ధాత్యతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తన కంటే యోగ్యుడనని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఏమంటున్నాడు? కావున క్రీస్తునందు మీరు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ అయినను, ఆదరణ అయినను, ఆత్మ అయినను, సహనమునైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏమి కలిగి ఉండమని అంటున్నాడు? ఏక మనస్సు కలిగి ఉండుడి. ఏక మనస్సును కలిగి, ఏక ప్రేమను కలిగి, ఏక భావము కలిగి ఉండి ఒకదాని అందే మనస్సు ఉంచుడి. నా సంతోషము సంపూర్ణము చేయుడని అన్నాడు. కక్ష చేత కాదు, వృద్ధాత్యత చేత కాదు, ఒకరినొకడు తనను ఎంచుకునుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాకుండా ఇతరులకు సాయపడే సహాయం కలిగి ఉండమని అంటున్నాడు. ఇతరులను రక్షించమని అంటున్నాడు. మనం ఏం చేస్తాము? మనమైతే ఈ లోకపు మనుషులు కాబట్టి ఏం చేస్తాం? మన స్వార్థము, మన స్వభావం, నేనే గొప్పవాడిని, నేనే అందరి కంటే మంచివాడు, నేనే ఎక్కువ బోధ చేసేస్తున్నాను, నేనే ఎక్కువ పాటలు, నాకు వచ్చిన పాటలు ఎవరికి రావు, నేను విశ్వాసపరురాలని, నేను నీతిమంతుడిని అని అనుకుంటున్నాము. కానీ కాదు, మనకంటే నీతిపరులు ఉంటారు, మనకంటే ఎక్కువ బోధ చేసేవారు ఉంటారు, మనకంటే ఎక్కువ పాటలు పాడేవారు ఉంటారు. అలాగని మనము ఎదుటివారిని కించపరచకూడదు. నీకు నువ్వే యోగ్యుడు అని ఎంచుకోవద్దని చెప్పుచున్నాడు దేవుడు. నిజంగా నీవు దైవజనుడు అయితే, నిజంగా నీ